మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 నెలల పసికందును అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థకి చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తున్న శోభారాణి అనే మహిళ ఈ పని చేస్తుందని బయటపడింది. అయితే పాప కావాలని ఆమెను సంప్రదించి 10,000 అడ్వాన్స్ ఇచ్చి మహిళలు పాపని తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. పేద కుటుంబంలోని పిల్లలను పోషించడం కష్టమని తల్లిదండ్రులు చెప్పడంతో పిల్లలు లేని వారికి పిల్లలను అమ్ముతున్నట్లు నిందితురాలు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. పాప సాధుకోలేకపోతాను నేను అమ్మడం కాదు సార్ ఎక్కడ సాధుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట. సంబంధాలు చూస్తారు సార్ ఈ పేరేంటమ్మా? మొత్తం 8 o'clock నుంచి ఆల్రెడీ 2 days బిఫోర్ వెళ్ళి బేబీ ఉన్నారా లేదా, అది ఫీమేలా మేలా అని ప్రతిదీ కూడా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేల్ బేబీ వచ్చేసి 6 lakhs అని, ఫీమేల్ బేబీ వచ్చేసి 4 lakhs అని మాట్లాడడం జరిగింది. సో మేము వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకొని అడ్వాన్స్ గా కొంత అమౌంట్ వేసాక మమ్మల్ని ఈ రోజు మార్నింగ్ 8 o'clock వచ్చి బేబీని రిసీవ్ చేసుకోమని చెప్పారు. ఆ చెప్పడంతో నేను ఇంకా సార్ మేమందరం వెళ్ళి ఆ లైవ్ ఆపరేషన్ కి వెళ్ళి మాట్లాడడం, ఇంకా బేబీని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్స్ కి ప్లస్ చైల్డ్ లైన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పైన కేసు ఫైల్ చేసి, ఇంకా వీళ్ళది గ్యాంగ్ ఉందా, ఇంకా ఆ బేబీ వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు అనేది తెలియదు. ఆ బేబీ 60 days బేబీ అసలు 1 day నుంచి డే 1 నుంచి వీళ్ళ దగ్గర ఉందా, 60th day రోజు వీళ్ళ దగ్గరకు వచ్చిందా అనేది ఏది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు CSR త్రూగా మేము కేసు ఫైల్ చేయిస్తున్నాము. ఆ ఫైల్ చేసినాక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఇచ్చాము.